త్రిపుల్ ఆర్ గారు గతంలో వైసీపీ ఎంపీ, ఆయన ఆ నియోజకవర్గానికి కాదు రాష్ట్రంలోకి అడుగుపెట్టలేదు జగన్. జగన్ గారు అడుగుపెట్టనిచ్చారండి. జగన్ గారు ఆయన్ని నర్సాపురం నియోజకవర్గంలో కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టలేదు. పాపం ఈయన ఎక్కడుండేవారు? రఘురామరాజు గారు అయితే ఢిల్లీ, లేకపోతే హైదరాబాద్. అవునా? ఒక అధికార పార్టీ ఎంపీ అయి ఉండి కనీసం అతన్ని ఇక్కడ దిగనివ్వలేదు అంటే ఎంత నియంతృత్వంగా పరిపాలించాడో ఆయన ఆలోచించాలి జగన్ గారు. ఓకే, అంతేకాదు వైసీపీ వాళ్ళు ఆయన్ని వేలాడి తీసుకొచ్చి చంపాలని చూసారు, నీచంగా నిజం కదా ఇది. ఆయనే కదా పాపం చాలాసార్లు బాధ, మనం కూడా సపోర్ట్ చేసాం కదండి. ఏమంటే ఆయన నేనే చాలాసార్లు మాట్లాడాను. ఆ పివి సునీల్ అనే అతను నా సొంత కులస్తుడు అయినా సరే, నువ్వు జగన్ చెప్పిన దానివల్ల నువ్వు చేసావు, తప్పు చేసావు. రఘురామరాజు గారిని కొట్టడం తప్పు, నువ్వు నన్ను కూడా అలాగే అరెస్ట్ చేసావు అని ఇప్పటికీ నేను పివి సునీల్ వ్యతిరేకిస్తూనే ఉంటాను కదా. నా సొంత కులాన్ని కూడా నేను వ్యతిరేకించాను కదా. ఎందుకు? రఘురామరాజు గారి విషయంలో తప్పుగా ప్రవర్తించాడు. జగన్ చెప్తే నువ్వు కొడతావా? నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ కదా అని నేను ఇప్పటికీ మొన్న కూడా నేను మళ్ళీ అతన్ని వ్యతిరేకించే మాట్లాడాను కదా. ఏమంటే అంత దారుణంగా కొట్టారండి, అంత దారుణంగా తిట్టారండి ఆయన లైఫ్లో ఎప్పుడు కూడా అంత అవమానం పడి ఉండడు రఘురామరాజు గారు. అంత అవమానించారు, అంత డిఫేమ్ చేస్తారు వైసీపీ వాళ్ళు. ఏమండి త్రిపుల్ ఆర్ గారు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు, డిప్యూటీ స్పీకర్ అయ్యారు కదా. ఇప్పటి వరకు త్రిపుల్ ఆర్ గారు జగన్ గారిని ఒక్క మాట అనలేదు, ఎందుకని అన్నాను. ఏమంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి నన్ను కొట్టించా కదా, ఇప్పుడు నీ సంగతి ఏడో తేలుతాను, నన్ను అనవసరంగా అరెస్ట్ చేయించా కదా, నీ సంగతి తేలుతా అంటారు కదా. లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి అక్కడక్కడ కులం గొడవలు, మతం గొడవలు, ఈ గొడవలు, ఆ గొడవలు, వాళ్ళ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నారు కదా. అప్పుడు మనం డిఫెండ్ చేసుకోవాలి కదా మన గవర్నమెంట్ని. మనకి అంటే ఆయనకి సీట్ ఇచ్చి ఆయన ఎమ్మెల్యే చేసి డిప్యూటీ స్పీకర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒకవేళ ఓకే రాజకీయం మాట్లాడకూడదు, డిప్యూటీ స్పీకర్ అన్నారు పోను ఓకే. కానీ ఆయన పివి సునీల్ మీద మాట్లాడుతున్నాడు కదా. పివి సునీల్ నన్ను ఇలా చేసాడు, అతని మీద యాక్షన్ తీసుకుంటాను అంటున్నాడు కదా. దాని గురించి ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నాడు కదా. మరి పివి సునీల్ ఎందుకు కొట్టాడు? ఊరికే కొట్టలేదు కదా. పివి సునీల్కి ఈయనకి ఏంటంటే గొడవ? జగన్ గారు చెప్తేనే కదా జరిగింది, అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా. అప్పుడు పోనీ ఓకే వదిలేశారు, సరే జగన్ గారు నేను ఏమన్నారు, ఓకే మంచిదే పోనీ క్షమించారు అనుకుందాం. అదే పనుల పని పివి సునీల్ కూడా క్షమించాడు, ఇంక అతను మాత్రం ఏం చేశాడు? మీరు చేయించిన వ్యక్తి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన్నే మీరు క్షమించేశాక ఇక పివి సునీల్ ఎందుకండి? ఆయన ఏం చేశాడు? ఇక ఆయన నిమిత్తమాతుడు అంతే కదా. అధికారి ఏం చెప్తే అది చేస్తాడు, అదే నాయకుడు ఏం చెప్తే అధికారి అది చేస్తాడు. ఆయన కూడా క్షమించండి పనుల పని. పైగా అసెంబ్లీలో జగన్ గారిని పలకరించడానికి అది మళ్ళీ అది చూడండి, అది పలకరించాడు, ఈయన వెళ్ళి పలకరించాడు, ఈయన వెళ్ళి ఆయన్ని ఇచ్చేసాడు, ఆయన ఏం పట్టించుకోలేదు ఈయన్ని. కానీ ఎందుకు మనం అంత ఎదురెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది? సరే ఓకే వెళ్ళారు, అది మీ గొప్పతనం, రఘురామరాజు గారి ఉన్నతమైన గొప్పతనం అనుకుంటాను. అది కూడా చేశారు. త్రిపుల్ ఆర్ గారు నీచంగా తిట్టిన విజయసాయి రెడ్డితో ఇష్టంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నాడు, ఆయన నా ఫ్రెండ్ ఆయన అంటున్నాడు. అక్కడ విజయవాడలో తాడేపల్లిలో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి ఇంట్లోనే ఈయన ఆఫీస్ పెట్టుకున్నారట. అంటే అంత క్లోజ్ అయ్యారు, మంచిదే. అందరినీ అంత తొందరగా క్షమించే లక్షణం దేవుడు మీకు ఇచ్చాడు, చాలా హ్యాపీ అండి. మీలాంటి వాళ్ళని చూసి మేము కూడా నేర్చుకోవాలి. కానీ నేను నేర్చుకోలేకపోతున్నాను, మేము ఉండలేకపోతున్నాం. అలా ఎందుకు ఉండలేకపోతున్నాం కూడా చెప్తాను. ఉండి నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ వైసీపీ వాళ్ళని ఇప్పటివరకు ఒక్క మాట అన్నట్టు చూడాలి. ఉండి నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలోనే రప్ప ఇది పొట్టేళ్ళ తల నరికేస్తాం, లేకపోతే వచ్చిన తర్వాత మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని నరికేస్తాం అని గొడవలు, చాలా గొడవలు జరిగాయి కదండి. ఏమండి అంబటి రాంబాబు గారు ఎంత దారుణమైన గొడవ పెట్టాడు, ఆయన ఎంత దారుణంగా తిట్టాడు. లడ్డూ విషయంలో వైసీపీ వాళ్ళు ఎంత దారుణంగా చేశారు. ఇది ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చాకే ఇవన్నీ వాళ్ళు చేస్తున్నప్పుడు మనం డిఫెండ్ చేయాలి కదా. ఇప్పుడు రఘురామరాజు గారు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అండి, ఆయన మాట్లాడితే ప్రజలకు ఈజీగా చేరుతుంది. అది నాకు ఏం పదవి ఇవ్వలేదండి, ఏమీ లేదు, ఏ పొజిషన్ లేదు, అయినా కానీ ఎంతో కొంత ఉడతాభక్తిగా నేను వాళ్ళు చేసే ప్రతి అక్రమాన్ని బయటపెడతానే ఉన్నాను కదా. అంటే ఒక కార్యకర్తగా, పార్టీ కార్యకర్తగా మన బాధ్యత కదా. ఏమంటే మీరు ఎందుకు అలా చేయట్లేదు, మీరు పార్టీ కార్యకర్త కదా. అది ఒకవేళ ఆయనకి తప్పు అనిపించి ఉండొచ్చు, దానికి ఒకవేళ ఆయన తప్పు అనిపిస్తే కనుక ఖచ్చితంగా అది ఎందుకు అన్నానో కూడా నేను చెప్తానండి. ఏమండి నాకు ఈ సీట్ ఇవ్వలేని చంద్రబాబు నాయుడు పోలవరం కడతాడని ఆయన అన్నారు, అది ఆయన ఒప్పుకున్నారండి. త్రిపుల్ ఆర్ గారే ఒప్పుకున్నారు. అవును నేను చంద్రబాబు నాయుడు గారిని అన్నాను, పవన్ కళ్యాణ్ గారు డిఎస్పీ గారి విషయంలో కూడా అన్నాడు. ఆకివీడు రామాలయం విషయంలో అందరూ త్రిపుల్ ఆర్ గారికే సపోర్ట్ చేసావు నిర్మాణం. ఏమండి త్రిపుల్ ఆర్ గారికే సపోర్ట్ చేసావు అంటే ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వేం సపోర్ట్ చేసావు రాజేష్? నాకు నువ్వు గవర్నమెంట్ని సపోర్ట్ చేసావా, లేకపోతే నువ్వు కోర్టుని సపోర్ట్ చేసావా, నువ్వు ఏ విధంగా సపోర్ట్ చేసావు అని అడుగుతున్నాడు ఆయన. సరే ఆయనకే అన్న త్రిపుల్ ఆర్ అన్న మీకే చెప్తున్నాను, మీరు గతంలో కూటమి ప్రభుత్వం గెలవడానికి సపోర్ట్ చేశాను, నేనే సపోర్ట్ చేశాను మొత్తం చాలాసార్లు అన్నారు, గుర్తెచ్చుకోండి. ఏం సపోర్ట్ చేశారు మీరు? గ్రామాల్లో తిరిగి ప్రచారం చేశారా, లేకపోతే కులాల్లో మతాలను ఏకం చేయడానికి పార్టీ మరి ఏం చేశారు మీరు అని నేను అడిగితే మీకు బాధ అనిపిస్తుంది కదా.
ఏటి రాజేష్ తమ్ముడు నన్ను ఇలాగన్నా ఏంటి, నేను ప్రతిరోజు రచ్చబండ పెట్టాను, ప్రతిరోజు నేను వీడియోల ద్వారా ప్రజలను చైతన్యం చేశాను, నేను హైదరాబాద్లో పెట్టాను, ఢిల్లీలో పెట్టాను మీరు చెప్తారు కదా, మేము కూడా అదే అదే ఒప్పుకుంటాం. ఆ రోజు మీరు ప్రజలను చైతన్యం చేశారు కదా, దేని ద్వారా? మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా. మీరు సోషల్ మీడియాలో మాట్లాడిన మాటల ద్వారా గవర్నమెంట్ నెగ్గింది అని మీరు చెప్తే లేని తప్పు అంటే మేము అదే సోషల్ మీడియా నుంచి ఒరే బాబు దళితులు ఎవరో రామాలయం జోలికి వెళ్ళకండి, రామాలయం కట్టడం న్యాయం, అక్కడ దాడి చేయడం మీ తప్పు, మీరు తప్పు చేశారు కాబట్టి మీరు జైలుకి పోతున్నారు, మీరు దాడి చేయకండి, ఎవడో రెచ్చగొడితే మీరు రెచ్చిపోకండి అని మేము చెప్పిన మాటల ద్వారా, మేము తీసుకొచ్చిన చైతన్యం ద్వారా మీరు వెళ్ళి అక్కడ శంకుస్థాపన చేసినప్పుడు ఏమన్నా గొడవ ఎవరన్నా ఒక్క మాట మాట్లాడారండి? అంటే అది మేము సపోర్ట్ చేసినట్టు కదా సార్? మీరు చేసిన సపోర్టు ప్రభుత్వం గెలవడానికి అయినప్పుడు మేము చేసిన సపోర్టు అక్కడ రామాలయం నిర్మాణం కావదా అండి? అది నేను మిమ్మల్ని అంటే వినమ్రంగా అడిగే మాటలండి ఇవి. అది మేము రామాలయంకి చేసిన సపోర్ట్ అంటే అదే తప్ప అంతకుమించి నా దగ్గర ఏమైనా అధికారం ఉందా? లేకపోతే నేనేమైనా అక్కడికి వచ్చి ఏమైనా చేయగలనా సార్? ప్రజల్ని చైతన్యం చేసి ఇది మతం గొడవ కాదు, ఇది చర్చికి రామాలయంకి వచ్చిన గొడవ కాదు, రామాలయం ప్లేస్లో రామాలయం కడుతున్నారు, అది తప్పు కాదు, రఘురామరాజు గారు చేసే పని సమర్థిస్తున్నానని చెప్పినప్పుడు కూడా చాలామంది నన్ను తిట్టారు మా వాళ్ళే, నువ్వు ఎలా సపోర్ట్ చేస్తావు రఘురామరాజుకి, ఆయన అంతకుముందు అలాగన్నాడు, ఇప్పటికీ మన కులాన్ని తిడుతున్నాడు మతాన్ని తిడుతున్నాడు అంటే తిట్టేదాన్ని వ్యతిరేకిద్దాం, కానీ ఆయన వచ్చి అక్కడ రూల్ ప్రకారం కట్టేదాన్ని ఎలా వ్యతిరేకిస్తాం? అందుకే కదని చెప్పాను, అదొకటి చెప్పాను సార్. కుల మతాలను టార్గెట్ చేసి అంటే ప్రతిరోజు ఆయన అదే మాట్లాడుతున్నారని అన్నాను. అయితే దీనికి వారు ఏం చేశారంటే ప్రెస్ మీట్ పెట్టి రాజేష్ నన్ను వైసీపీ వాళ్ళు తిట్టమంటున్నాడు అన్న. ఎక్కడన్నా ఉందండి తిట్టమన్న మాట? న్యాయమా సార్ ఇది? మీరు పెద్దవారు, అన్నీ తెలిసినవారు, మీరే అలా మాట్లాడితే రాజేష్ తిట్టమంటున్నాడు అనే మాట మీరే మాట్లాడితే ఇంకా నేను ఏం చెప్పాలి చెప్పండి? ఇది క్లోజ్. ఇప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు అందరూ నాకు స్నేహంగా ఉండేవారు. ఆయన వైసీపీలో కూడా నన్ను ఎవరో ఒక ఇద్దరు పనికి మాట్లాడు ఆడెవడో కొడతా అన్నాను చూసాను. మాట ఎక్కడ ఒకటి అరవై తప్ప అప్పుడు కూడా ఎప్పుడైనా సరే వైసీపీలో ఫైర్ పాయింట్స్ ఉండేవారు కదా, వాళ్ళ పేర్లు కానీ పొలాలు కానీ రోజు మరి నేను వైసీపీ వాళ్ళని తిడతలేదు అంటే మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు కదా పలానా వ్యక్తి తేడాగా ఉన్నాడంటే ఆయన తేడాగా ఉన్నాడు బాబు అని అమలాల్సిన అవసరం వస్తుంది. ఎందుకన్నా నేను ఎమ్మెల్యేగా ఉపసభాపతి అని ఇక్కడ అంటున్నారు, తిట్టమని అన్నానా సార్ నేను? ఇప్పుడు మీరు అందరినీ సమానంగా చూస్తానంటున్నారు, మరి నాకు జగన్ గారు సమానమే, జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు సమానమే అని మీరు అంటున్నారు. కానీ నేనేమంటానంటే జగన్ గారు మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి మీ కాళ్ళంతా ఆ రోజున మీ చాలా చక్కగా అందంగా ఉండే కాళ్ళు వాటిని కమిలేలాగా కొట్టించారు మిమ్మల్ని. కానీ అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు రఘురామరాజు గారిని టార్చర్ చేసిన జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేశాడు. ఆయన ఎందుకు రఘురామరాజు గారిని ఎలా చేశారు మీరు అని చెప్పి ఆయన మీ తరపున చాలా గట్టిగా స్వరం వినిపించారండి. అలాగే మీకు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి దిగనివ్వకపోతే రాష్ట్రంలోకి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎమ్మెల్యే చేశారని మీరే చెప్పారు కదా, నాకు సీట్ ఇచ్చారు, నన్ను ఉపసభాపతి చేశారని. వీళ్ళిద్దరూ ఎలా సమానం అవుతారు సార్? అది నా ప్రశ్న. అయితే తెలీదా? మేము ఉండలేకపోతున్నాం, అది మా బాధ. మీరు చాలా ఉన్నతంగా ఆలోచిస్తున్నారు. ఇంకా చాలా మాటలు అన్నారు, జగన్ గారు నన్ను ఏమనలేదు, అంబటి రాంబాబు నన్ను ఏమనలేదు, రోజా నన్ను నాని నన్ను ఏమనలేదు, కొడాలి నన్ను వాళ్ళందరూ నా స్నేహితులే, వాళ్ళందరూ మమ్మల్ని కూడా ఏమనలేదు సార్. ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలని జనసేన కార్యకర్తలు కూడా ఏమనలేదు. అంటే మా పార్టీ అధినేతలను అన్నారు, వాళ్ళని డిఫేమ్ చేసి వాళ్ళని చంపాలని చూసి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటే మాలాంటి వాళ్ళందరికీ కోపం. ఇది ఒకసారి మీరు ఆలోచించాలి, తప్పట్లే. కానీ మీకు మాత్రం తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. మీరు ఈరోజు ఇది రాజ్యాంగంలో ఉన్నది ఎందుకు అమలు చేయరు? రాజ్యాంగంలో ఉన్నది అంటే మొన్నే ప్రొటెస్ట్ జరిగింది ఢిల్లీలో, మీకు తెలిసే ఉంటుంది, 2020-21లో బిల్లు చేశారు. ఆ బిల్లు పార్లమెంట్ చేసిందండి.
మరి మీరు అక్కడ చెప్పారా సార్ పార్లమెంట్ చేసిన బిల్లుకి మీరు ఎందుకు ఒప్పుకోర్రా అని వెళ్ళి అక్కడికి వెళ్ళి అడిగారా? ఇక్కడ రాజ్యాంగం కానీ చట్టాలు కానీ ప్రధానమంత్రులు మంత్రులు వీళ్ళందరూ కూడా ప్రజాభిష్టం మేరకు వాళ్ళు చేయాలి తప్పండి వాళ్ళు చేశారు కాబట్టి ప్రజలు పాటించరండి. ఇది ప్రజాస్వామ్యం. రాచరికం అనుకోండి మీరు అన్నట్టే, రాజు ఏం చెప్తే చేయాలి ప్రజలు. కానీ ప్రజాస్వామ్యం అలా కాదు కదా. ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే తిరగబడతారు. అది అన్యాయం. అది రాష్ట్రపతి గారు కానివ్వండి, రాజ్యాంగం ఇప్పటిదాకా 106 సార్లు 107 సార్లు మార్చారు కదండి. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్నే 106 సార్లు మార్చారు. ఆ మార్చే అవకాశం కూడా ఎవరు ఇచ్చారు అనుకుంటున్నారు? అంబేద్కర్ గారే ఇచ్చారు. రాజ్యాంగం కాలానుగుణంగా మీరు మార్చుకోండి, ప్రజాభిష్టం ప్రకారం మీరు మార్చుకోండి అని ఆయన ఇచ్చాడు సవరణ చేసుకోమని. ఇప్పటిదాకా 106 సార్లు సవరణ చేశారు. ఫస్ట్ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగిందో తెలుసా సార్ రాజుగారు? 1951లో జరిగింది మొట్టమొదటి రాజ్యాంగ సవరణ. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందండి? 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిందని మీరు చెప్తున్నారు. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది సవరణతో పెట్టింది కాదు కదా, అంటే సవరించి పెట్టలేదు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని ఒకటి అంటే ఏదో అనామతిగా పెట్టారు అంతే. సవరించాలంటే పార్లమెంటు, ఎంపీలు, అసెంబ్లీలు ఎంత ఉంటుంది మ్యాటర్. కాబట్టి అది సవరించకుండా పెట్టిన ఒక ఆర్డర్ అండి. ఆ ఆర్డర్ను పాటించేయమంటున్నారు మీరు. ఆ ఆర్డర్ కూడా అందరికీ సమానంగా ఉందా సార్? అది మీరు అంటున్నారు క్రిస్టియానిటీ గొప్ప మతం, ఆ మతంలో కులాలు లేవు, ఆ మతంలోకి వెళ్ళాక మీరు ఎలాగా కుల రిజర్వేషన్ తీసుకుంటారని. అయితే మీకు ఇంకొక మాట చెప్తాను సార్, అది కులాలు లేని మతంలోకి వెళ్ళిన ఎస్సీలు మాత్రమే కాదు సార్. ఆ కులాలు లేని మతంలోకి గిరిజనులు వెళ్ళారు, ఎస్టీలు, బీసీలు వెళ్ళారు, ఓసీలు కూడా చాలామంది వెళ్ళారండి ఆ కులం లేని ఆ గొప్ప మతంలోకి. అయినా కానీ ఓసీలు ఈవీఎస్ రిజర్వేషన్ తీసుకుంటున్నారు సార్, బీసీలు బీసీ రిజర్వేషన్ తీసుకుంటున్నారు సార్, ఎస్టీలు గిరిజన రిజర్వేషన్ తీసుకుంటున్నారు సార్. మరి కులం లేని మతంలోకి వెళ్ళిన గిరిజనులు, బీసీలు, ఓసీ సోదరులు వాళ్ళందరూ రిజర్వేషన్లకు అర్హులైనప్పుడు ఒక ఎస్సీలకు మాత్రమే పెట్టడం అనేది తప్పు సార్. అది కూడా రాజ్యాంగంలో ఉంది అన్నారు. అది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో లేదు సార్. అంబేద్కర్ గారు 1949 నవంబర్ 26న రాజ్యాంగం కంప్లీట్ చేసి ఇచ్చారండి. అప్పటికి లేదు. అది ఎప్పుడు వచ్చింది? 1950లో వచ్చింది. అది కూడా ఎలాగొచ్చింది? సవరణ చేసి పెట్టలేదండి. సవరణ చేసి ఎంపీలు అందరూ అసెంబ్లీలు అన్నీ వచ్చి పెట్టలేదు, జస్ట్ ఒక లెటర్ రాపించి పెట్టించారు. ఈవేళ మీరు అంటున్నారు అది సవరించాలంటే ఇన్ని అసెంబ్లీలు ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సరిపోరు, ఇన్ని అసెంబ్లీలు ఉండాలి, ఇన్ని ఎంపీలు ఉండాలి అంటున్నారు. ఉండక్కర్లేదు సార్. ఎందుకంటే అది అలా చేసిన సవరణ కాదు. మీరు ఎప్పుడైతే బుద్ధిస్టులకి, సిక్కులకి, క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి, దళితులు మారితే చల్లదని ఉందండి 1950లో. కానీ తర్వాత బుద్ధిస్టులకి ఇస్తారు సార్. అప్పుడేమీ రాజ్యాంగ సవరణ, పార్లమెంట్లు, అసెంబ్లీలు ఏమీ లేదండి. అలాగే సిక్కులకి ఇచ్చేశారు సార్, అప్పుడు కూడా ఏమీ లేదు. నిజం చెప్పాలంటే బుద్ధిజంలోనూ సిక్కిజంలో కూడా కుల వ్యవస్థ లేదండి. అయితే ఇలాంటివన్నీ మీకు పూర్తిగా మీరు లేదు. ఎందుకంటే ఆ బాధ మేము పడేవాళ్ళం కాబట్టి మాకు తెలుస్తుంది. కాబట్టి ఎవరన్నా సడన్గా వచ్చే ఇది రూలు మీరు పాటించండి, మీరు అలా చేయండి అన్నప్పుడు ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది సార్. బాధ అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా ఉందా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు సార్. అది మీరు ఇలా పబ్లిక్గా మాట్లాడడం వల్ల చాలా బాధ అవుతుందండి మాకు. మీకు మొన్న కూడా మీరు విజయ్ గారు గురించి ఒక వీడియో మాట్లాడారు సార్. ఏమంటే తమిళనాడు సీఎం గారు అయినా విజయ్ గారి కోసం ఎవరో కుర్రోళ్ళు చాలామంది పెట్టుకున్నారు. ఏమని? విజయ్ జోసెఫ్ అని ఉంది కదా. జనరల్గా క్రిస్టియన్ నేమ్ ఉంటే ఎస్సీ అనుకుంటారండి. ఆయన ఒకవేళ రెడ్డి కావచ్చు, ఆయన కాపు కావచ్చు, ఆయన కమ్మ కావచ్చు, ఎవరైనా కానీ ఆయన పేరేం పేరు అనగానే పలానా జోసెఫ్ అనుకోండి, ఓహో ఎస్సీ వాళ్ళు ఉందనుకుంటారు. క్రిస్టియానిటీ అంటే అది ఎస్సీల మతం అనేది ఓ నానుడు ఉండేది సార్. అలాగే విజయ్ జోసెఫ్ అన్నారు కాబట్టి ఒకవేళ ఆయన ఎస్సీ ఓడేమో అనుకుని కొద్దిమంది పిల్లలు ఏమన్నా అరే మా ఓడరా, సరే కనీసం ఇంతమంది 40 కోట్ల మంది ఎస్సీలు ఉన్నారు ఈ దేశంలో, కనీసం ఇప్పటికొక్కడు సీఎం అయ్యాడు, మనకి కాంచీరామ్ గారి తర్వాత, మాయావతి తర్వాత ఒక్కడు సీఎం అయ్యాడని ఒకవేళ ఏదన్నా జాతిలో ఆత్మగౌరవం కోసం దేనికోసం కుర్రలు పెట్టుకుని ఉండొచ్చు. దాన్ని ఒక ఉపసభాపతి స్థాయిలో మీరు వచ్చి అక్కడ ఎస్సీ కాదు, అతను ఎస్సీ కాదు, ఎస్సీ అని గొడ్డలు చింపుకుంటున్నారు. ఎందుకు? మీరేమీ గొడ్డలు చింపుకోకండి, అతను ఎస్సీ సార్ మీరు ఎందుకు సార్ ఇవ్వటం? అది ఈ దేశంలో దేవుళ్ళకి కూడా పలానా దేవుడు మా కులస్తుడు, పలానా దేవుడు మా కులస్తుడు అని చెప్పుకునే ఆచారం ఉంది కదా సార్. దేవుళ్ళనే మా కులస్తులని ఓన్ చేసుకుంటున్నట్టు ఈ సమయంలో
సరే విజయ్ జోసెఫ్ అన్నారు కాబట్టి ఒకవేళ అతను దళితుడేమో అనుకుని ఎవరైనా కొంతమంది కుర్రలు ఆనందపడ్డారు అనుకోండి, సరే పడితే పడినలే, కొంచెం వాళ్ళలో ఆత్మగౌరవం పెరుగుతుంది, సరే వాళ్ళు ఏదో కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు కదా అని వదిలేయచ్చు కదా సార్. మీరు ఒక ఉపసభాపతి స్థాయిలో మీరు వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పి మీరేం గుడ్డలు చింపుకోకుండా అన్నప్పుడు మా మనసు బాధపడింది సార్. హానెస్ట్గా చెప్తున్నాను. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఎవరు చెప్పలేదు. అసలు ఆయనే కులం వద్దు అనుకున్నాడు, ఆయన కులమే రాయలేదట. మేము ఎవరు వచ్చి పలానా ఆయన మాకు, అప్పుడు ఆయన మా కులమైనా మా మతమైనా మాకేమి ఇక్కడ ఒరిగేది లేదు. ఇక్కడ మాకు ఏదైనా ఒరగాలంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ లేకపోతే మోడీ గారు, వీళ్ళ కూటమి ప్రభుత్వం కాబట్టి వీళ్ళు ఏదైనా చేస్తేనే జరుగుతుంది. అలాంటప్పుడు ఎవరో కుర్రోళ్ళన్న మాటకు కూడా మీరు వచ్చి, పోనీ మీరు ఒకవేళ విజయ్ గారు పార్టీ కార్యకర్త అనుకోండి, మా నాయకుడిని మీరు ఎస్సీ అన్నారే అంటే మేము అర్థం చేసుకుందాం సార్. మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పైగా ఉపసభాపతి, అలాంటి కుర్రోళ్ళు ఏదో పెట్టుకున్న పోస్టులకు కూడా ఎస్సీ కాదు మీరు గుడ్డలు చింపుకోకండి అని మీరు మాట్లాడిన మాటలు మాకు బాధ అనిపిస్తుంది సార్, బాధ అనిపిస్తుంది. కానీ ఒకటే, మాకు అడ్డంకి ఏముంది, లేకపోతే మేము ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అంటే పార్టీలో ఉన్నాం, పార్టీ క్రమశిక్షణ. సరే ఏదైనా ఉంటే పార్టీ పెద్దలు చూస్తారు కదా, వారి దృష్టికి తీసుకెళ్దాం అనుకుని వారే చెప్తారు అనుకుంటూనే ఉన్నాం ఇప్పుడు ఇంకా మేము. కానీ మీరు కూడా ఆలోచించండి సార్ ఒకసారి అండి. అందులో కూడా కొందరు బట్టలు చింపేసుకుని స్వయం శక్తితో ఏ కులం పేరు ఎత్తకుండా, ఏ మతం పేరు ఎత్తకుండా అన్ని కులాలని అన్ని మతాలని గౌరవించే తమిళ హీరో విజయ్ చీఫ్ మినిస్టర్ అయితే, ఇక్కడ కొంతమంది మరి అతను మా దళితుడు అని చెప్పి ఏముందండి, తప్పు ఏముంది, ఒకవేళ అలాగంటే తప్పే ఉంది. పోనీ అంటే అనుకున్నారులే అని చెప్పి వదిలితే అయిపోద్ది కదా. అంటే దేవుళ్ళు కూడా మనం కులంతోనే కదా దగ్గర చేసుకున్నాం. అలాంటప్పుడు పర్లేదు వదిలేదండి. అలాంటప్పుడు ఒకవేళ పక్క రాష్ట్రంలో సీఎం అయ్యాడు, ఎసరా మా కులస్తుడు, పోన్లే ఒక మంచి రోజులు వస్తున్నాయి, మేము కూడా ఏదో రోజుకి మేము మా పిల్లలు కూడా బాగుంటాం అనే ఒక ఆశ దళితుల్లో వస్తే తప్పేముంది సార్ దాంట్లో? ఎవరికి